మనం సొంతంగా వ్యాపారం చేయడానికి వీల్లేకపోయినా అటువంటి లాభాల్ని మాత్రం సంపాదించాలనుకుంటే మనకున్న ఏకైక మార్గం రకరకాల కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం, అంటే స్టాక్ మార్కెట్లో షేర్లు కొనడం. ఇక్కడ నేను చెప్తున్నది లాంగ్ టర్మ్ లో పెట్టే పెట్టుబడుల గురించి, అంతేగాని ఏ రోజుకి ఆ రోజు చేసే ట్రేడింగ్ గురించి కాదు. షేర్లను ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం. మీరు నిత్య జీవితంలో వాడే రకరకాల వస్తువుల్ని ఒకసారి క్లోజ్ గా అబ్జర్వ్ చేయండి. మీరు వాడుతున్న సబ్బులు హిందుస్థాన్ లీవర్ తయారు చేస్తుంది, అలాగే మనం వాడుతున్న కారు మారుతి కంపెనీ, అలాగే మనం ఇంటికి కావాల్సిన వస్తువులు కొనుక్కునే డిమార్ట్, ఇల్లు కట్టుకుంటే వాడుకునే అల్ట్రాటెక్ సిమెంట్. ఈసారి నుండి వాటి షేర్లు కొనుక్కొని పెట్టుకోండి. మీకు సంవత్సరంలో 4 సార్లు గానీ 5 సార్లు గానీ మంచి అవకాశాలు లభిస్తాయి, అంటే తక్కువ ధరకు లభిస్తుంటాయి అనమాట. అలా దొరికినప్పుడల్లా కొన్ని కొనుక్కొని పెట్టుకోండి. ఇక దేశీయ బ్రాండ్సే కాదు, మీరు కావాలంటే ఇంటర్నేషనల్ షేర్లు కూడా ఇప్పుడు కొనుక్కోవచ్చు. అందరూ ఐఫోన్ వాడుతుంటే మీరు యాపిల్ షేర్లు కొనుక్కోండి. రోజు గూగుల్ వాడుకోవడమే కాదు, అప్పుడప్పుడు తక్కువ ధరకు దొరుకుతుంటే వాటి షేర్లు కూడా కొన్ని కొనుక్కొని పెట్టుకోండి.